హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక తక్కువ బడ్జెట్లో ఒక బిగ్ కార్ ఫీల్ రిలయబుల్ కార్ గురించి తెలుసుకుందాం. అదే టయోటా హైరైడర్. ఇది బేస్ వేరియంట్. ఇందులో గుడ్ న్యాచురలీ యాస్పిరేటెడ్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. 102 bhp అండ్ 137 Nm ఆఫ్ టార్క్ని ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత చాలా స్మూత్ ఉంటుంది ఇంజన్, రిలయబుల్ ఇంజన్. వెహికల్ వాక్ అరౌండ్ చూడొచ్చు మీరు. ఇదంతా కానీ కలర్ ఆప్షన్స్ ఉంటాయి. 17 ఇంచ్ వీల్స్ వస్తుంది. ఇండికేటర్స్ అన్ని కానీ దాని మనకి గుడ్స్ బూట్ స్పేస్ కానీ ఉంటుంది ఇందులో. కాకపోతే దీనికి ఒక కాన్ ఏంటంటే స్టెఫ్నీ టైర్ అనేది ఇవ్వరు, కిట్ ఇస్తారు, పంచర్ కిట్. అదొకటి చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఒక స్పేషియస్ కార్, 5 మెంబర్స్కి కంఫర్టబుల్ కారు. ఎల్డర్స్ కానీ ఎక్కడానికి దిగడానికి కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇట్స్ ఎ గుడ్ స్పేషియస్ కార్. బేసిక్ ఫీచర్స్, బేసిక్ సేఫ్టీ, ఎయిర్ బ్యాగ్స్, 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్, ఆల్ ABS, EBD ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అలాగే దీంట్లో పుష్ బటన్ స్టార్ట్తో కానీ బేస్ వేరియంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక మ్యూజిక్ ప్లేయర్ ఉండదు, 2 స్పీకర్స్ ఇస్తారు. మీరు ఒక మ్యూజిక్ ప్లేయరు, అడిషనల్ స్పీకర్స్ వేసుకొని వెల్ టు గో. తర్వాత మీకు ఈ ఫ్రంట్ నుంచి కానీ మీకు బిగ్ కార్ అనే ఫీల్ వస్తుంది. ఇంజన్ ఉంటుంది. దీన్ని ఎవరు చూస్ చేసుకోవాలా అంటే స్ట్రాంగ్ హైబ్రిడ్ అంత బడ్జెట్ పెట్టుకోకుండా మైల్డ్ హైబ్రిడ్లోనే చాలు, తక్కువ తిరుగుతారు అనుకున్న వాళ్ళకి దిస్ వెహికల్ ఈజ్ గుడ్. ఎందుకంటే ఇది మైలేజ్ క్లెయిమ్ 20-21 వస్తుంది ఫ్రెండ్స్. కస్టమర్స్ మినిమం 18 రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి గుడ్ మైలేజ్ వస్తుంది. ఇది పవర్ ఓకే సఫిషియెంట్గా ఉంటుంది, సెగ్మెంట్తో కంపారిటివ్గా తక్కువ ఉన్నప్పటికీ. బట్ మైలేజ్ ఎవరికైతే ఇంపార్టెంట్, మెయింటెనెన్స్ ఎవరైతే తక్కువ అనుకుంటారో, తక్కువ ఖర్చుతో మెయింటైన్ అవ్వాల్సిన కారు. తర్వాత టయోటా రిలయబిలిటీ, సుజుకి మారుతి టైప్, మీకు రిలయబిలిటీ ఇష్యూస్ ఉండవు, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇబ్బంది ఉండదు.